న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో స్థానిక ఆటో బస్టాండ్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎస్ఐ మధుసూదన్ స్వయంగా రక్తదానం చేశారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లింలు, యువకులు పాల్గొన్నారు. सुबह अरे शिविर पढ़ रहा हूँ जमा कर पढ़ रहा है जरा साइड मेडिसिन क्या तेरे फिर सब्जी ने भी जरा जरा हो जाए सुबह करेक्ट मेडिसिन मेडिसिन जूस पे जाना अठानी बोलो तैयार कर लो तुम्हारा ఆటో బ్రేక్ లేదు కనపడదు కాటన్ తీసుకోండి స్టార్ట్ చేసినా కదా స్టార్ట్ చేసేసి బీపీ చెక్ చేయించుకుంటే షుగర్ చెక్ చేపిస్తుంటే బ్రహ్మాండంగా డొనేషన్ చెక్ చేసి వాళ్ళ దగ్గర హనీ వేస్తున్నారు अरे जमात
కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా డాక్టర్లందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి ఏ అవసరం వచ్చినా, ఏ చిన్నది వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లాంటివి డాక్టర్ని పిలిపించి సేవలు అందిస్తున్నారంటే ఎంతో గొప్పగా వీళ్ళని అభినందించాల్సిన విషయము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలి. ఎందుకంటే వైద్యం అనేది రోజు రోజుకి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లో చూసినా ప్రతి ఇంట్లో ఒక్క మెడిసిన్ అన్న ఉంటుంది. ఏ ఇంటికి వెళ్ళి పరిశీలించినా ప్రతి ఇంట్లో ఒక మెడిసిన్ అన్న ఉంటుంది. అట్లాంటిది అందరూ హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి క్యాంపులకు వచ్చి చూపించుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకోవాలని మరీ కోరుకుంటున్నాము. ఇలాంటిది చేస్తూనే ఉండాలా. ఈరోజు తక్కువగా ఉండొచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ప్రజల్లో అవగాహన వచ్చి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వాళ్ళ వంతు సాయం చేస్తారని, దానికి కృషి చేస్తారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏదన్నా ప్రమాదం ఏది జరగనంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఏదన్నా జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉంటే అంతమంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఎక్కడ చూస్తారంటే వైద్యం సైడు చూస్తారు. ఆ వైద్యం అనేది దగ్గరలో అందుబాటులో ఉండేటట్లా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అదేవిధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత కూడా. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఏదో విధంగా వైద్యం చేయించుకోగలరు. చదువుకున్న వాళ్ళకి మనం వైద్యం చేయిస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము, ఒక వ్యక్తిని జబ్బు నుంచి బయటికి పడేసిన వాళ్ళు అవుతాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ, ఇలాంటివి మళ్ళీ ఇంకా కొంత హైజీనిక్గా, ఇంకా కొంత మంచిగా ప్రజల్లో అవగాహన కల్పించి ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్లుగా అందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రూప్ సభ్యులందరికీ, డాక్టర్లకి, ప్రజలకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు.